హాయ్ హలో నమస్తే నేను మీ ఏకేని ఈరోజు మీ ముందుకు మరొక టాపిక్తో వచ్చాను. ఇప్పుడు చూడండి ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే గత వీడియోలో చెప్పానో ప్రభుత్వం మీ సేవల మీద ఎలా ఉందనే దాని మీద ఒక క్లారిటీ అయితే మీకు కూడా వచ్చేస్తుంది. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇదమ్మా ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చారు సార్ టీఆర్డీ ఎవరు మనసేవని తర్వాత గవర్నమెంట్ సర్వీస్ ఆఫీసర్ సచివాలయం వచ్చిన తర్వాత దాన్ని అలా రన్ చేస్తాం సార్. మిషన్లు అవి కొనుక్కోవాలి కాదమ్మా, ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా, వేరే పని చూసుకోవడం బెటర్ కదా. దాంట్లో ఇన్కమ్ రాదు, ఎందుకంటే అన్ని ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాం, దానివల్ల అది రాదు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో సారాంశం ముందుగా మనం డిస్కస్ చేద్దాము. సీఎం గారు గౌరవ మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఒక విజయనగరం జిల్లాలో ఒక గ్రామంలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్ ఒక కుటుంబాన్ని కలవడానికి వెళ్ళారు. వాళ్ళకి సంక్షేమ ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనుకోకుండా అక్కడికి వెళ్ళడము, అక్కడ వెళ్ళేసి వాళ్ళ వివరాలు సేకరించే సమయంలో ఆ కుటుంబంలోని ఒక మహిళ నేను మీ సేవ నిర్వహణ చేస్తున్నానండి చెప్పడం జరిగింది. మీ సేవ నిర్వహణ వల్ల మీకు ఏం ఆదాయం వస్తుందమ్మా? రాదు కదా, మీరు ఇతరత్ర మార్గాల కింద చూసుకోవాల్సిందే కదా. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం వాట్సాప్ గవర్నెన్స్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలనేది చాలా క్లారిటీతో ఉంది. ఇదే విషయాన్ని గతంలో మన వీడియోలో కొంతమంది అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, కొంతమంది నాయకుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ అప్పటి మీ సేవ అసోసియేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోకాల్డ్ నాయకులు దీన్ని వ్యతిరేకించారు, ఇది తప్పని చెప్పారు. అంతేకాకుండా ఈ నాయకులు ఎవరైతే మీ సేవ అసోసియేషన్ నాయకులు ఉన్నారో మీ సేవ అనే ఎజెండాని పక్కన పెట్టేసి పార్టీ ఎజెండాని ఒకటో రెండో పార్టీల ఎజెండాలను తీసుకున్నారు. ఆ ఎజెండాల ప్రకారం మీటింగ్లకు హాజరయ్యారు, కార్లు పాస్ తీసుకున్నారు, ఎంతమంది వస్తున్నారు గ్రూపులో హల్చల్ చేశారు. తీరా అక్కడ పోయాక అక్కడ వాళ్ళకి పని జరగలేదు. ఆ విషయాన్ని కూడా గతం వీడియోలో మనం తెలియపరిచాము. కానీ అప్పటికి ఈ సోకాల్డ్ నాయకులు ఎవరు నమ్మలేదు. ప్రస్తుతం సాక్షాత్తు గవర్నమెంటే మేము వాట్సాప్ గవర్నెన్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉన్నామని చెప్పింది. ఇప్పుడు ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ విభిన్న మీ సేవా జెండాను పక్కన పెట్టి పార్టీ జెండాలు చేతపుచ్చుకున్నటువంటి పార్టీలో చేరినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు, మీ సేవా సమస్యను ఎలా పరిష్కరించేందుకు కృషి చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇంకపోతే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మీ సేవలో ఎటువంటి కొత్త సర్వీసులు యాడ్ అయ్యే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ యాడ్ అయినా కూడా 1-2 సర్వీసులు తప్ప ఆ సర్వీసులు కూడా పెద్దగా ప్రజలతో మమేకమయ్యే సర్వీసులు అయి ఉండకపోవచ్చు అనేది సమాచారం అందుతోంది. ఇది నిజమెంత అబద్ధమెంత అనేది వేచి చూడాల్సి ఉంటుంది. సోకాల్డ్ ఈ నాయకులు ఏదైతే మీ సేవని పట్టుకొనేసి స్వలాభం కోసం ప్రయత్నం చేశారని కొంతమంది నిర్వాహకులు భావిస్తున్నారో ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యను పరిష్కారానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.